So, good morning, one and all. Welcome to today's class. In the last class, we have seen many examples for finite automata. Lot of examples we have seen, and we ended in one problem also. Every A is followed with every A is followed with A, B. Every A is followed with A, B. Oka B. A few students gave that answer also. Few students gave some answers. Let me give the answer here. Few not. So initially you can have any number of B's. Initially you can have any number of B's because B, B, B is a valid string. Is a valid string. When you get problem when A appears, A వచ్చినప్పుడు you will get condition. So as soon as you get A here, this A must followed with B. అంటే ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే నీకు A వచ్చినప్పుడు when you get A, you should enter into a non-final state. It's a Q1, which is non-final. ఇది again ఎప్పుడు final కి వెళ్ళాలి? Again if it followed with a B, అంటే ఇక్కడ నుండి ఒక B వస్తే then you should enter into final state B వచ్చినప్పుడు. సరే, let me take example. B వచ్చి A వచ్చింది, A followed by B అయింది. వాట్ అబౌట్ రిమైనింగ్? ఈ B తర్వాత ఏ ఉండొచ్చు? అగైన్ యూ కెన్ హ్యావ్ సమ్ నెంబర్ ఆఫ్ B's. కొన్ని B'లు ఉండొచ్చు. ఈవెన్ దెన్ ఈజ్ వ్యాలిడ్ స్ట్రింగ్. మళ్ళీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది నీకు? అగైన్ ఇఫ్ యూ గెట్ ఏ తర్వాత మళ్ళీ ఏం ఉండాలి? సమ్ నెంబర్ ఆఫ్ B's ఉండొచ్చు. ఒక B అండ్ సమ్ నెంబర్ ఆఫ్ B's. సో దానికోసం నేను ఏం చేస్తానంటే I can have any number of B's, and problem comes when I get A again. A వచ్చినప్పుడు ఒక నాన్ ఫైనల్, అక్కడ నుండి మళ్ళీ B వస్తే ఫైనల్. సో దానికి నేను కొత్తగా ఒక స్టేట్ తీసుకునే బదులు I will identify that recurrence here itself and I will bring back this A to Q1. సో A వస్తే నాన్ ఫైనల్, మళ్ళీ B వస్తేనే ఫైనల్, ఎన్ని B లైన్ ఉండొచ్చు, మళ్ళీ A వస్తే నాన్ ఫైనల్. ఇది ఒక రిక్వైర్డ్ ఫైనైట్ ఆటోమేటా. ఇది రిక్వైర్డ్ ఫైనైట్ ఆటోమేటా. మీరు దీన్ని కొంచెం సరిగ్గా గమనిస్తే, if you observe this carefully, in place of this right part, ఇక్కడ రైట్ పార్ట్ లో జరుగుతున్న ప్రోగ్రామ్ అంతా కూడా I can చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. క్యూ ఒక నాన్ ఫైనల్ స్టేట్ నుండి ఒక ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాం. ఎప్పుడు వెళ్తున్నాం? B రీడ్ చేసినప్పుడు. అక్కడ నుండి మళ్ళీ ఒక A రీడ్ చేస్తే నాన్ ఫైనల్కి వస్తాం. ఫైనల్ దగ్గర ఎన్ని B'లు ఉండొచ్చు. దానికి ఇక్కడ Q2 తీసుకునే బదులు what I will do, simply I will keep B back to Q0. Now you can erase this. You can erase this. You look at this left part. ఇందాకటి కరెక్టే, ఇదంతా డిలీట్ చేసేసి ఇలా పెట్టినా కూడా కరెక్టే. దిస్ ఈజ్ ఆల్సో రైట్.
The same thing is happening. ఇందాకటిది not minimal case. This is minimal case. This is minimal case. Okay. Okay, students. Now let us define N F A నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. దీన్ని కొన్ని కేసెస్ లో NDFA అని కూడా అంటారు. నాన్ డిటర్మినిస్టిక్ మనకి ఫైనైట్ ఆటోమేటా తెలుసు ఏంటి, M ఈక్వల్స్ టు 5 tuple Q sigma transaction function, initial state and some final states. Here this transaction function is a function from Q cross sigma to Q. In general ఎలా ఉంటుందంటే Q0 అనే స్టేట్ లో ఉండి ఏ అనే సింబల్ రీడ్ చేస్తే మనం ఏం చెప్తామంటే నెక్స్ట్ స్టేట్ ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేట్ ఏంటని చెప్తాం. DFA కేసులో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ యూనిక్ నెక్స్ట్ స్టేట్, వన్ నెక్స్ట్ యూనిక్ వన్ నెక్స్ట్. అలా కాకుండా జీరో నెక్స్ట్ స్టేట్ అంటే అసలు డిఫైన్ చెయ్యం. మోర్ దాన్ వన్ నెక్స్ట్ స్టేట్, greater than or equals to 1, sorry, greater than or equals to 2, more than one next state. నేను ఇలా రాసే కంటే మోర్ మ్యాథమెటికల్ లో కరెక్ట్ గా రాయాలంటే గ్రేటర్ దాన్ 1 అన్నాం. దట్ ఈస్ గ్రేటర్ దాన్ 1, greater than 1 అన్నాం. దిస్ ఇస్ మోర్ అప్రోప్రియేట్. Let me take another color. Is nothing but DFA, unique next state. This entire thing is nothing but DFA. So transaction function you can define or you cannot. Define చేయకపోవచ్చు. డిఫైన్ చేసినప్పుడు కూడా యూనిక్ గా డిఫైన్ చేయొచ్చు, మోర్ దెన్ వన్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ, మోర్ ఫ్లెక్సిబుల్. ఇలా ఉంటే దాన్ని మనం NFA అంటాం. సో NFA కి DFA కి సేమ్, Q సిగ్మా Q0 F ఇవన్నీ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ట్రాన్సాక్షన్. ఒకవేళ మీకు చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. Q0 Q1 అన్న స్టేట్స్ ఉన్నాయి అనుకోండి. ఒక ఫైనైట్ ఆటోమేటా Q0 లో ఏ రీడ్ అవుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళగలం? పోస్ట్ కేసులో అయితే Q0 కి వెళ్ళగలం. చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి. అయితే Q0 కి వెళ్ళగలం, లేదంటే Q1 కి వెళ్ళగలం, లేదంటే Q0 Q1 రెండింటికి వెళ్ళగలం, లేదంటే అసలు ఎక్కడికి వెళ్ళం. జీరో నెక్స్ట్ స్టేట్. 4 పాసిబిలిటీస్. ఆ జీరో నెక్స్ట్ స్టేట్ ని 5 అనుకుంటే 5 Q0 Q1 ఇవేంటి? సబ్సెట్స్. Q0 Q1 కి సబ్సెట్స్. అందుకే NFA లో ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే Q క్రాస్ సిగ్మా టు 2 పవర్ Q. 2 పవర్ Q ఏంటండి? మనకు ఒక ప్రాపర్టీ తెలుసు. సెట్ ఏలో n ఎలిమెంట్స్ ఉంటే పవర్ సెట్ ఆఫ్ ఏలో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 పవర్ n ఎలిమెంట్స్. అందుకే 2 పవర్ Q ఎలిమెంట్స్ అంటే 2 పవర్ Q కేసెస్ ఉంటాయి కాబట్టి ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఇలా డిఫైన్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. Let's look at this. Look at this.
design a NFA for the long ways W, where W ends with 0 0. దీనికి మనం డిఎఫ్ఏ చూసాం ఆల్రెడీ. డిఎఫ్ఏ చూసాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఎన్ఎఫ్ఏ చూద్దాం. చూడండి ఎంత ఈజీ అంటే ఎండింగ్ లో 0 0 ఉండాలి. సో ఏమున్నా కూడా దీని ప్రిఫిక్స్ లోనే ఉండాలి. ప్రిఫిక్స్ లో ఏముండగలవు? వాట్ యూ కెన్ హ్యావ్ జీరోస్ కానీ వన్స్ కానీ ఉంటాయి. ఏ ఆర్డర్లో ఉండాలి? ఏ ఆర్డర్లోనైనా ఉండొచ్చు. ఎన్ని ఉండాలి? ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ 0 1 ముందులో రీడ్ చేసేస్తున్నాను క్యూ నాట్ దగ్గర. బట్ నా ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్ కి మాత్రం లాస్ట్ లో 2 zeros ఉన్నప్పుడు మాత్రమే రీచ్ అవ్వాలి. సో ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ప్రిఫిక్స్ టు దిస్. ఏది జరిగినా దీని ప్రిఫిక్స్ లో జరుగుతుంది. లాస్ట్ లో 2 zeros వచ్చాక ఎండ్ స్టేట్ వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే, ఇదంతా బాగుంది. అయితే ఇక్కడ ఒక్కసారి గమనించండి మీరు, ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఆఫ్ క్యూ నాట్ 0 ఎక్కడికి వెళ్ళాలి చూడండి. ఇటువైపు ఒక రూట్ ఉంది, ఇటువైపు ఒక రూట్ ఉంది. 2 రూట్స్ ఉన్నాయి, క్యూ నాట్ ఆర్ Q1. ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎన్ఎఫ్ఏలో ఉండొచ్చు. కాబట్టి ఇది ఎన్ఎఫ్ఏ ఎల్లౌడ్. ఎన్ఎఫ్ఏలో ఎల్లౌడ్. అందుకే ఎన్ఎఫ్ఏ డిజైన్ చాలా ఈజీ డిఎఫ్ఏ కన్నా. అలాగే ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఓవర్ Q1 1. Q1 లో 1 వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఎక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి 5. ఇది కూడా allowed in NFA. ఇది కూడా allowed in NFA. అలాగే Q1 లో 0 వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చూడండి. 0 వస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం? Q2కి వెళ్తున్నాం. Q2కి వెళ్తున్నాం. ఒక్క Q2కి వెళ్తున్నాం. యూనిక్ కేస్. ఇది కూడా allowed in NFA. అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, మోర్ దెన్ 1 కూడా ఉండొచ్చు. 3 allowed కాబట్టి మీరు ఇంకా క్లియర్ గా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఈ డిఎఫ్ఏ అనేది కొత్తదేం కాదు. ఈ ఎన్ఎఫ్ఏలోనే ఒక కేస్. సో నేను ఈ డిఎఫ్ఐని ఎలా చెప్పొచ్చు అంటే డిఎఫ్ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. ఎన్ఎఫ్ఏ లోనే ఒక స్పెషల్ కేస్ డిఎఫ్ఏ, యూనిక్ నెక్స్ట్ స్టేట్. ఓకే, సరే. ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us see one more example. ఈ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ వన్. This one. Starts with 0 0. అంటే 0 0తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఏం జరిగినా సఫిక్స్ లో ఉండాలి. చూడండి ఇక్కడ, మై ఇనీషియల్ స్టేట్, మై ఫైనల్ స్టేట్. 0 0 స్టార్ట్ అయిపోయింది 0 0తో. ఇంకేం జరిగినా నాకేం ప్రాబ్లం కాదు. ఫైనల్ స్టేట్. See how simple construction of NFA. ఎందుకంటే you are giving more flexibility there.
ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. Let us see this one. See here, W has substring 0 0 0 0 ఉండాలి. Maybe start, maybe end, or maybe in between. So 0 0 ఉండాలి. There is suffix లో you can have anything. Prefix లో కూడా you can have anything. 0 to anything. 0 plus 1. అందుకే చూడండి, స్టార్టింగ్, ఎండింగ్ 0 0. దీని ముందున యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, వెనక కూడా 0 నెంబర్. ఓకే, నౌ లెట్ us వెరిఫై. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక శాంపిల్ స్ట్రింగ్ తీసుకుంటానండి నేను. లెట్ మీ టేక్ ఎనదర్ కలర్, రెడ్ కలర్ తీసుకుందాం. 0 0. 1 second. I will go with this one. I will go with first example. End with 0 0. I will go with this example. I will take a sample string. See here, 1 1 0 0 0. దీన్ని ఈ మిషన్ కి ఇన్పుట్ ఇస్తే వ్యాలిడ్ అని చెప్పాలా, ఇన్వాలిడ్ అని చెప్పాలా? వ్యాలిడ్ అని చెప్పాలి, బికాస్ ఈజ్ ఎండింగ్ విత్ 0 0. ఇస్తున్నాను చూడండి. ఇక్కడ వేరే రెడ్ కలర్ తీసుకుంటాను. ఇష్యూ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ 0, fourth 0, I mean 4th symbol, 5th symbol ended in Q2, so valid. ఒకవేళ ఇలా కాకుండా, అంటే ఈ ఆర్డర్ లో కాకుండా, ఇప్పుడు ఏం తీసుకున్నాం మనం? ఈ స్ట్రింగ్ ఏమైందంటే Q0 నుండి Q0 కి, మళ్ళీ Q0 కి, తర్వాత మళ్ళీ Q0 కి, తర్వాత Q1 కి, తర్వాత Q2 కి వచ్చింది. ఇక్కడ 1 1 0 0 0. ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి వ్యాలిడ్ అంటారు. ఈ ఆర్డర్ లో కాకుండా బై మిస్టేక్ ఈ మిషన్ కానీ Q0 నుండి Q0 కి, మళ్ళీ Q0 కి, మళ్ళీ Q0 కి, మళ్ళీ Q0 కి, మళ్ళీ ఇప్పుడు Q1 కి వెళ్ళింది అనుకో. అంటే 1 1 0. సెకండ్ 0కి ఇక్కడ రాకుండా ఇక్కడే తిరిగేసింది సెల్ఫ్ లూప్ లో. దేర్ ఇస్ ఎ స్కోప్ కదా, రూట్ ఉంది, తిరిగింది. ఇప్పుడు 0కి Q1 లోకి ఎండ్ అయింది. మరి Q1 ఫైనల్ స్టేటా? ఇస్ ఇట్ ఫైనల్ స్టేట్? నో. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్డర్ లో కానీ ట్రావెల్స్ చేస్తే, ఈ స్ట్రింగ్ ఏమని చెప్తుంది? మిషన్ ఇన్వాలిడ్ అని చెప్తుంది. కాబట్టి స్ట్రింగ్ ఇన్వాలిడా? కాదు, స్ట్రింగ్ వ్యాలిడే. మిషన్ తప్పు చేస్తుంది. అలాగే మిషన్ తప్ప కాదు, మిషన్ కూడా కరెక్టే. మరి ఎన్ఎఫ్ఏలో ఈ మిషన్ కరెక్ట్ లేదా ఒక స్ట్రింగ్ వ్యాలిడ్ అని ఎప్పుడు చెప్తాం? ఈ స్ట్రింగ్ వ్యాలిడ్ అని చెప్తాం. ఇలా కూడా వెళ్ళడానికి స్కోప్ ఉంది, ఇలా కూడా వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఇలా వెళ్తే వ్యాలిడ్ అని చెప్తుంది, ఇలా వెళ్తే ఇన్వాలిడ్ అని చెప్తుంది. ఏది కరెక్ట్? సో అందుకే ఎన్ఎఫ్ఏలో ఒక స్ట్రింగ్ వ్యాలిడ్ అని ఎప్పుడు చెప్తామంటే, ఇటువంటి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి కదా. థర్డ్ పాసిబిలిటీ, ఫోర్త్ పాసిబిలిటీ, ఇంకో పాసిబిలిటీ చెప్తుంది 0 1 1 0 0 0. ఇక్కడ Q0 దగ్గర ఉండిపోతాయి అన్ని కూడా. అదే పాయింట్. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ పాసిబిలిటీస్, అట్లీస్ట్ వన్ పాసిబిలిటీ లీడింగ్ టు ఫైనల్ స్టేట్, if at least one possibility leading to final state, then the string is said to be valid.
ఏదో ఒక కేసులో ఫెయిల్ అయింది కాబట్టి నో అని చెప్పడం లేదు. ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేట్ చూసుకుంటాం, ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేట్. ఏదో ఎక్కడ వైజాగ్షన్ వచ్చిందండి, మీరు పొరపాటు రాంగ్ రూట్ వెళ్ళిపోయారు, రాలేదు మీ డెస్టినేషన్, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఇందాక ఎక్కడైతే వై జంక్షన్ లో మనం డైవర్షన్ తీసుకున్నాం అక్కడ వేరే రూట్ లోకి వెళ్తాం, అది ఇక్కడ వేరే రూట్ లోకి వెళ్తాం. అలాగా ఆ రూట్ లో కూడా నీకు డెస్టినేషన్ రాలేదనుకో, మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో దగ్గరికి వెళ్తాం, నెక్స్ట్ పాసిబిలిటీ. అలా ఈ ఆల్ పాసిబుల్ కేసెస్ లో ఏ ఒక్క పాసిబుల్ కేసు ని ఫైనల్ స్టేట్ కి తీసుకెళ్ళినా కూడా ఆ స్ట్రింగ్ వ్యాలిడ్ అవుతుంది. అది ఎన్ఎఫ్ఏ. సో ఎన్ఎఫ్ఏ డిజైన్ చాలా ఈజీ అండి. సార్ ఇందాక మీరు డిఎఫ్ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ అన్నారు కదా, డిఎఫ్ఏ ఇది ఎన్ఎఫ్ఏ. వెన్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎవ్రీ గివెన్ ఎన్ఎఫ్ఏ I can give its equivalent DFA. I can give its equivalent DFA. ఏంటో చెప్పండి, ఎలా చేస్తాం వచ్చిన లాజిక్. ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఏ అనే స్టేట్ ఉంది, బి అనే స్టేట్ ఉంది, మధ్యలో ఇక్కడ సి అనేది ఒకటి ఉంది, ఇక్కడ డిఎన్ జాగ్రత్త ఇవ్వండి, డిఎన్ ఉంది అనుకోండి, ఇది నాట్ డెస్టినేషన్. ఏ నుండి బికి వెళ్తే ఇలాగ ఒక రూట్ ఉంది, ఇలా ఒక రూట్ ఉంది, ఈ రూట్ ఉంది, ఈ రూట్ ఉంది, మోర్ దాన్ వన్ కేస్. ఎన్ఎఫ్ఏలో అలౌడ్ మోర్ దాన్ వన్ కేస్ ఉండడం, కానీ డిఎఫ్ఏలో ఏంటి, యూనిక్ సింగిల్ వన్ వే ఉండాలి. ఇప్పుడు దీన్ని వన్ వే చేయాలంటే నేను ఏం చేయాలి చెప్పండి, దీన్ని వన్ వే చేయాలంటే సింపుల్ గా నేను ఏం చేస్తానంటే సిని డిని కలిపేస్తాను. అప్పుడు ఏ నుండి బికి ఐ హ్యావ్ ఓన్లీ వన్ పాత్, దేర్ విల్ నాట్ బి ఎనీ అంబిగ్యూటీ. సిని డిని ఏం చేశానండి, మెర్జ్ చేశాను. సేమ్ లాజిక్ we follow in this NFA to DFA conversion. Same logic we follow in NFA to DFA conversion. That I will explain now. I got some little this thing, network issue. Let us continue. Now let us find or see the procedure for finding its equivalent DFA. Finding equivalent DFA. For that, let me share. I will take this example only. Let me take
See here. How to find equivalent DFA. Very important examination point of view. Very much important. Okay. So ikkada language given is this end 0 0, and we know that this is the NFA. Let that NFA be this Q sigma transaction function Q enti ikkada Q0 Q1 Q2, sigma enti 0 1, transaction function is this diagram. Q0 is initial to 5, F is Q2, F is Q2. Okay, so this is my given NFA. Then equivalent DFA construct cheyali, chudandi chestunnanu. Let me zoom out little bit. Yes, let me take pen to down. Let M dash Q dash sigma dash rho dash Q dash F dash be the equivalent DFA. Well, Q dash is all possible cases. Ikkada Q states unte possible cases and power set. So 2 power Q states. Language martada NFA and DFA for the same language. So language maradu. Sigma dash is sigma. Initial state martada the starting point to mark. So starting point is starting. అయితే ఇక్కడ మీరు చిన్నది గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ని మనం ఈక్వలెంట్ డిఎఫ్ఏ లో ఇలా బ్రాకెట్స్ లో తీసుకుంటాం. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇలా సెట్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తారు. ఎలా అయినా నో ప్రాబ్లం. ఓకే, ఇలా ఎందుకు తీసుకుంటున్నా కూడా మీకు వెరీ సూన్ యూ విల్ సీ. ఓకే, ఫైనల్ స్టేట్స్. ఇక్కడ ఫైనల్ స్టేట్స్ ఒకసారి చదవండి. All those states in which final states of given NFA is a member. మీరు తీసుకున్న NFA లో ఆర్ ఇచ్చిన NFA లో ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో Q2, ఈ Q2 మెంబర్ గా ఉన్న స్టేట్స్ అన్ని కూడా ఫైనల్ స్టేట్స్ ఉంటాయి. చూద్దరు కానీ ఎగ్జాంపుల్ లో ఇంకా మీకు క్లియర్ గా Q అయిపోయింది, సిగ్మా అయిపోయింది, Q0 అయిపోయింది, F ఇంక మిగిలిపోయింది ట్రాన్సాక్షన్. ఇది ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఇలా డిఫైన్ చేస్తామండి. ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఇన్ ఈక్వలెంట్ డిఎఫ్ఏ ఓవర్ Q0 Q1 Qna ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి ఇక్కడ డాష్ ఉంది, ఇక్కడ డాష్ లేదు. గమనించారా? అంటే ఇది మనం కనుక్కోబోయే కన్స్ట్రక్ట్ చేసే డిఎఫ్ఏ లోది, ఇది ఎన్ఎఫ్ఏ లోది, గివెన్ ఎన్ఎఫ్ఏ లో. So this is nothing but row of Q0A union row of Q1A delta of QNA. ఈ ఒక్క లైన్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నౌ లెట్ us see this. Let me zoom in. Yes, ఇక్కడ ఉంది కదా ఆ డయాగ్రామ్. మీకు ఇక్కడ ఒకసారి మీ కన్వీనియన్స్ కోసం డ్రా చేస్తున్నాను NFA. పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ కన్వీనియన్స్ కోసం ఐఎమ్ డ్రాయింగ్ NFA హియర్. సి Q0 Q1 Q2 0 0 ఎనీథింగ్ here on. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఇప్పుడు చూడండి అమ్మా, సింపుల్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైనా సేమ్. సో ఈక్వలెంట్ డిఎఫ్ఏ లో Q0 0 ఎలా డిఫైన్ చేస్తున్నాం? రో ఆఫ్ Q0 0. రో ఆఫ్ Q0 0 అంటే ఈ NFA లో Q0 లో 0 వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? Q0 ఇలా ఈ యారో ప్రకారం, లెట్ మీ టేక్ ఎనదర్ కలర్. ఈ యారో ప్రకారం వెళ్తే Q0 కి వెళ్తాం, ఈ యారో ప్రకారం వెళ్తే Q1 కి వెళ్తాం. కాబట్టి ఆ 2 తీసుకుంటాం. ఇక్కడ మెర్జ్ చేసేస్తాం. ఇందా చెప్పాను కదా, ఆ మల్టిపుల్ పార్ట్స్ ని మెర్జ్ చేస్తాం. Q0 Q1 Q0 Q1. ఇప్పుడు this will become a state, this will become a new state.
ఇచ్చుండి సెకండ్ ట్రాన్సాక్షన్ Q0 లో 1 వచ్చినప్పుడు డిఎఫ్ అంటే అంతే కదా, ప్రతి స్టేట్ కంప్లీట్ అవ్వాలి, ప్రతి స్టేట్ కంప్లీట్. సో ఫర్ ఎవ్రీ స్టేట్ ఆన్ ఎవ్రీ ఇన్పుట్ ఆల్ఫాబెట్, ఎవ్రీ స్టేట్ ఆన్ ఎవ్రీ ఇన్పుట్ ఆల్ఫాబెట్ రెండు చెప్పగలగాలి. అందుకని ఇక్కడ చూడండి, రో ఆఫ్ Q01, రో ఆఫ్ Q01 ఇక్కడ ఏముంది గివెన్ అనే పేరు, ఇది సెల్ఫ్ లూప్ 1 అంటే Q0. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడే రండి. ఇప్పుడు మీకు న్యూగా వచ్చిన స్టేట్స్ ఏంటి, ఇనీషియల్ స్టేట్ ఏమో Q0, కొత్తగా వచ్చిన స్టేట్స్ ఏమో Q0, Q1, Q0. Q0 ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తాం కాబట్టి కొత్తగా వచ్చిన స్టేట్ ఏమైనా ఉందంటే అది Q0, Q1. సో ఈ Q0, Q1 స్టేట్ కి ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ మనం డిఫైన్ చేస్తాం. Q0, Q1 స్టేట్ కి ట్రాన్సాక్షన్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. చూడండి ఒకసారి ఎలా డిఫైన్ చేస్తాం. Same, once again same, rho dash, I mean delta dash Q0, Q1 0, అలాగే rho dash Q0, Q1 1. 0 కి డిఫైన్ చేయాలి, 1 కి డిఫైన్ చేయాలి. 0 కి ఏమవుతుంది Q0 0 యూనియన్ Q1 0. Q0 0 ఏమో Q0 0 చూడండి ఇక్కడ 1 2 అంటే Q0 Q1 యూనియన్ Q1 0, Q1 0 1, Q1 0 Q2 Q2, Q0 Q1 యూనియన్ Q2 ఏమవుతుంది Q0 Q1 Q2. ఇది ఒక కొత్త స్టేట్ ఇప్పుడు మళ్ళీ మనకి. సో దీనికి మనం 0 డిఫైన్ చేయగలగాలి, 1 డిఫైన్ చేయగలగాలి. నెక్స్ట్ పేజ్ లో డిఫైన్ చేస్తాం. ఇక్కడ రండి, ఫోర్త్ ట్రాన్సాక్షన్ Q0 Q1 కి 1 ట్రాన్సాక్షన్ ఏమవాలి Q01 Q11. Q01 ఏంటి ఇక్కడ Q01, ఇక్కడ Q01 Q0. Q11 ఏంటండి, ఏమి లేదు ఇక్కడ గివెన్ అనే పేరు అంటే 5. ఈ రెండు యూనియన్ చేస్తే Q0. ఇక్కడ ఏం కొత్త స్టేట్ రాలేదు, పాత స్టేటే వచ్చింది. సో ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన ఈ Q0 Q1 Q2 స్టేట్ కి ట్రాన్సాక్షన్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. చేద్దాం. అది మీకు నెక్స్ట్ పేజ్ లో ఉంటుంది, ఒకసారి నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తున్నాను చూడండి. నెక్స్ట్ పేజ్ తీసుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన Q0 Q1 స్టేట్, Q0 Q1 Q2 స్టేట్ కి 0, Q0 Q1 Q2 కి 1. ఇది ఏమవుతుంది, ఇది Q0 0 యూనియన్ Q1 0 యూనియన్ Q2 0. Q0 0 మనకు తెలుసు Q0 Q1, Q1 0 Q2, Q2 0 ఏమి లేదు 5. మూడు యూనియన్ చేయండి Q0 Q1 Q2. కొత్తదే రాలే, పాతదే వచ్చింది మళ్ళీ, కొత్తగా ఏమీ రాలే. ఇప్పుడు 1 చూడండి, Q0 1 యూనియన్ Q1 1 యూనియన్ Q2 1. Q0 1 ఏమో Q1, సారీ Q0 1 సెల్ఫ్ లూప్ Q0, Q1 1 ఏమి లేదు అంటే 5, Q2 1 ఏమి లేదంటే 5. ఈ మూడు యూనియన్ Q0. అయితే Q0 ఆల్రెడీ ఉన్న స్టేట్ కాబట్టి కొత్తగా ఏమీ రాలేదు. సో ఇక్కడతో మనం ప్రొసీజర్ ఆపేస్తాం. ఒకవేళ ఇక్కడ ఏమైనా కొత్త స్టేట్ వస్తే దానికి మళ్ళీ Q0 0 1 డిఫైన్ చేయాలి. రాలేదు, ఇక్కడ 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూసారా, 5 6 ఇంకా 4. ఆ 4 ని డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇస్తే ఇదే. Q0 లో ఒక్కసారి మీకు ఫ్రంట్ పేజ్ కూడా చూపిస్తుంది, ఇదంతా అరేంజ్ చేసేసి ఒక్కసారి చూడండి. లుక్ ఎట్ దిస్ Q0. ఫస్ట్ చూడండి, Q0 లో ఇది 0 వస్తే ఎక్కడికి వెళ్తున్నాం Q0 Q1 అనే స్టేట్ కి. Q0 Q1 అనే స్టేట్ కి. Q0 లో 0 వస్తే ఇక్కడ చూడండి, 0 వస్తే Q0 Q1 అనే స్టేట్ కి వెళ్ళాం. ఓకేనా. 1 వస్తే ఎక్కడికి వెళ్ళాం, అక్కడ Q0 కి వెళ్ళాం. Q0 లో 1 వస్తే Q0 ఇదిగో సెకండ్ అయిపోయింది. థర్డ్ చూడండి,
Q0 Q1 లో 0 వస్తాయి. అంటే ఇప్పుడు Q0 Q1 అనేది ఒక కొత్త స్టేట్, రెండు ఊర్లను కలిపేసాం. ఇందా చెప్పాను కదా, BCని ఆ Cని Dని ఎలక్ట్రిక్ మెర్జ్ చేస్తాం. Q0 Q2 లో 0 వస్తే Q0 Q1 Q2 కి వెళ్ళాం. ఎక్కడ చూడండి, Q0 Q2 లో 0 వస్తే Q0 Q1 Q2 కి వెళ్ళాం. 1 వస్తే Q0 కి వెళ్ళాం. 1 వస్తే Q0 కి వెళ్ళాం. 5th చూడండి, 0 వస్తే అక్కడే ఇది, 0 వస్తే ఇక్కడ ఉన్నాం. 1 వస్తే ఎక్కడికి వెళ్ళాం, Q0 కి వెళ్ళాం. ఇలా వెళ్ళాం, Q0 కి వెళ్ళాం. చూసారా? మీరు ఒకటి గమనిస్తే, మన ఈ కన్వర్షన్ కాకుండా డైరెక్ట్ గా ఒకవేళ డిఎఫ్ఏ డిజైన్ చేసి ఉంటే ఇది వచ్చింది మనకు. మొన్న కన్వర్షన్ చేస్తే ఏమొచ్చింది, ఎన్ఎఫ్ఏ తీసుకుని దాన్ని కన్వర్షన్ చేసాం అనుకో, ఇది వచ్చింది. ఒకసారి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమని చూడండి, ఏమీ లేదు. డిఫరెన్స్ ఏమీ లేదు. ఏంటంటే డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే ఆ రెండు ఈక్వల్ అంటే, డిఫరెన్స్ ఏమైనా ఉందంటే స్టేట్ నేమ్స్ మారే అంతే. ఇక్కడేమో Q0 స్టేట్ అన్నాం, ఇక్కడ కూడా Q0. ఇక్కడ Q0 Q1 అనే స్టేట్, ఇక్కడ B స్టేట్ అన్నాం. స్టేట్ నేమింగ్ అంటే లేబులింగ్ తప్పించి రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఇంకా అలా బ్లైండ్ గా మాట్లాడడం, మనం మ్యాథమెటికల్ గా మాట్లాడుకుంటే, మ్యాథమెటికల్ గా మనం డిస్కస్ చేస్తే కనుక ఈ మిషన్ ఏదైతే చేస్తుందో ఈ మిషన్ కూడా అదే చేస్తారు. అందుకని రెండు ఈక్వలెంట్. ఈ మిషన్ ఏం చేస్తుందండి, ఒక ఫైనైట్ అటెంప్ట్ ఏం చేస్తుంది, ఒక లాంగ్వేజ్ ని రికగ్నైజ్ చేస్తుంది. అంటే లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ బై మిషన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ బై మిషన్. అలా అయితే కనుక మిషన్ 1 మిషన్ 2 ని ఈక్వలెంట్ అంటాం మనం, ఈక్వలెంట్ అంటాం. సో మీరు తీసుకున్న ఈ ఎన్ఎఫ్ఏని కన్వర్షన్ చేస్తే వచ్చిన, మీరు తీసుకున్న ఈ ఎన్ఎఫ్ఏని కన్వర్షన్ చేస్తే వచ్చినటువంటి, సారీ ఈ ఎన్ఎఫ్ఏని కన్వర్షన్ చేస్తే వచ్చినటువంటి ఈ డిఎఫ్ఏ, మనం ఒరిజినల్ గా తీసుకున్న డిఎఫ్ఏ కూడా సేమ్ ఉంది. కాబట్టి ఈ కన్వర్టెడ్ వాట్ వి గాట్ డిఎఫ్ఏ ఈస్ ఈక్వలెంట్ టు దిస్ ఎన్ఎఫ్ఏ. ఈ ఎన్ఎఫ్ఏ ఈక్వలెంట్ ఈ డిఎఫ్ఏ. జస్ట్ మీ క్రాస్ చెక్ కోసం చూపించాం, ఇది ఉండదు ఎగ్జామినేషన్ లో మనం రాసుకుని చూపించాం. జస్ట్ ఫర్ క్రాస్ చెక్, ఓకేనా? ఒకసారి మళ్ళీ క్విక్ గా చూడండి, ఈ లైన్స్ చూడండి. సేమ్ ప్రొసీజర్ నేను ఇంకో ప్రాబ్లం అప్లై చేస్తాను. అక్కడ మీరు చిన్న లాజిక్ కూడా గమనించాలి. నేను ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ని, సేమ్ లాజిక్ ని అప్లై చేస్తాను. బట్ దీనికి చేస్తాం కదా, ఇప్పుడు దీనికి చేస్తాను. ఇక్కడే చేసేయగలను చూడండి. నేను మీకు ఎనఫ్ ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు ఇలా డైరెక్ట్ గా చేసేయచ్చు. మీరు ఇప్పుడు ట్రై చేసి చూడండి. సో దిస్ ఇస్ మై ఎన్ఎఫ్ఏ. దాని ఈక్వలెంట్ డిఎఫ్ఏ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను నేను. రైట్ పార్ట్ లో చూడండి, రైట్ పార్ట్ లో రెండు చోట్ల కూడా స్టార్ట్ పొజిషన్ Q0 కాబట్టి Q0 తీసుకున్నాను.
but in square brackets. 0 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? Q0 లో 0 ఎక్కడికి వస్తే అక్కడికి అన్నింటికి వస్తుంది. Q0 లో 0 ఎక్కడికి వెళ్తుంది? Q1 కి. అంటే Q1 అనే స్టేట్ కి వెళ్ళాలి. ఎప్పుడు ఇదంతా 0 వస్తాయి. 0 వస్తాయి. 1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? Q0 లో 1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. Q0 లో 1 ఎక్కడికి వస్తుంది? 5 ఎక్కడికి లేదంటే 5 అనే ఒక కొత్త స్టేట్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టేట్ Q1. Q1 కి 0 కి 1 కి చెప్పాలి. Q1 కి 0. Q1 లో 0 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? NFA లో 0 ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళాలి. NFA లో Q1 లో 0 వచ్చినప్పుడు Q2 వెళ్తుంది కాబట్టి Q2. వన్ చెప్పాలి. Q1 కి 1 ఎక్కడికి వెళ్ళాలి? 1 ఎక్కడికి వెళ్ళాలి? Q1 లో 1 ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. Q1 లో 1 ఎక్కడికి వెళ్తుంది? 5 కి వెళ్తుంది. ఎక్కడికి డిఫైన్ చేయలేదు కాబట్టి 5 కి వెళ్ళాలి. 0 అయిపోయింది, 1 అయిపోయింది. ఇప్పుడు Q2. Q2 లో 0 ఎక్కడికి వెళ్తుంది? Q2 కే వెళ్తుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. 1 ఎక్కడికి వెళ్తుంది? అక్కడికే వెళ్తుంది కాబట్టి కామా పెట్టేస్తున్నాను. కామా 1. మరి ఫైనల్ స్టేట్ ఎవరు ఇక్కడ? ఇక్కడ ఫైనల్ స్టేట్ ఎవరు? గివెన్ NFA లో Q2 కాబట్టి ఇక్కడ కూడా Q2 ఫైనల్ స్టేట్. ఇది దీని ఈక్వలెంట్ DF. అయితే దీన్ని మనం కొద్దిగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఇందాక చూసుకున్న ప్రొసీజర్ అంతా కూడా మీరు స్టెప్ బై స్టెప్ చేస్తారు. 5 మీకు ఆబ్వియస్లీ 5 ఎప్పుడు కూడా ఏం జరిగినా అక్కడే ఉంటుంది డెడ్ స్టేట్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇదే ప్రొసీజర్ లాస్ట్ ప్రాబ్లం అప్లై చేద్దాం. సేమ్ ప్రొసీజర్ లెట్ us apply for this problem. ఇక్కడ you may get something new. Let us verify. I am doing here. దాని DF ఇక్కడ కడుతున్నానండి నేను. జాగ్రత్తగా గమనించండి. కొద్దిగా ఓవర్లాపింగ్ వస్తుంది వర్డ్స్ ఈ లెటరింగ్ అదినా కొద్దిగా అర్థం చేసుకోండి. Q0 1 ఎక్కడికి వెళ్ళాలండి? 0 ఫస్ట్. 0 ఎక్కడికి వెళ్ళాలి? Q0 Q1 అంటే Q0 Q1 అనే స్టేట్ కి వెళ్ళాలి. వన్ ఎక్కడికి వెళ్ళాలి? సేమ్ సెల్ఫ్ లో. కొత్తగా వచ్చిన స్టేట్ ఇది Q0 Q1 లో 0 ఎక్కడికి వెళ్ళాలి? Q0 లో 0 ఎక్కడికి వెళ్ళాలి? Q0 లో 0 వెళ్ళేవన్నీ యూనియన్ Q1 లో 0కి వెళ్ళేవన్నీ. Q0 లో 0 ఏమో Q0 Q1 లో 0 ఏమో Q2 కాబట్టి అన్ని కలిపితే యూనియన్ చేస్తే Q0 Q1 Q2 ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. మరి 1 ఎక్కడికి వెళ్ళాలి? 1 ఎక్కడికి వెళ్ళాలి? Q0 లో 1 యూనియన్ Q1 లో 1. Q0 లో 1 ఏమో Q0 లో 1 ఏమో Q0, Q1 లో 1 ఏమో 5. సో Q0. సో ఇది లా వెళ్ళి ఇక్కడికి వెళ్తారు. ఇది అరేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా డ్రా చేద్దాం. ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు Q0 Q1 Q2 0 ఎక్కడికి వెళ్ళాలి? 0 ఎక్కడికి వెళ్ళాలి? Q0 0 యూనియన్ Q1 0 యూనియన్ Q2 0. Q0 0 ఏమో Q0 Q1, Q2 0 ఏమో Q2, Q2 0 ఏమో Q2. ఈ 4 యూనియన్ చేస్తే 3 యూనియన్ చేస్తే Q0 Q1 Q2 కాబట్టి సెల్ఫ్ లో
సెల్ఫ్ లూప్ కి వెళ్ళాలి. మరి 1 ఎక్కడికి వెళ్ళాలి? 1 ఎక్కడికి వెళ్ళాలి చూడండి. Q01 is Q0, Q1 U1 is pi, Q21 is Q2. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇది Q01, Q21 pi, sorry Q1 pi, Q21 is Q2. Q0 Q2 అనే స్టేట్ కి వెళ్ళాలి. Q0 Q2 అనే స్టేట్ కి వెళ్తారు. ఇది 1. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది Q0 Q2 0, Q0 Q2 0, Q0 Q2 0 ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎవరైనా సరే చాట్ బాక్స్ లో. Q0 0 యూనియన్ Q2 0. Q0 0 is Q0 Q1, Q2 0 is Q2. అంటే Q0 Q2 Q వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలి 0. 1 ఎక్కడికి వెళ్ళాలి? Q01 Q21, Q01 Q21. Q01 ఎవరు? Q0. Q21 ఎవరు? Q2 అంటే సెల్ఫ్. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ డిఎఫ్ఏ. మీరు వెంటనే ఒక డౌట్ అడగలను నన్ను, సార్ మనం ఒరిజినల్ గా డిఎఫ్ఏ డ్రా చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో సబ్స్ట్రింగ్ 0 డిఎఫ్ఏ కి ఇలా డ్రా చేస్తాం మనం. ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. 3 స్టేట్స్ ఉంటాయి అక్కడ. మీకు గుర్తుందా? 3 స్టేట్స్ వచ్చాయి అక్కడ మనకి. సబ్స్ట్రింగ్ కాబట్టి ఇనీషియల్ గా ఎన్ని 1s అయినా ఉండొచ్చు. ఇక్కడ 1 వస్తే మాత్రం వెనక్కి వెళ్ళాలి, ఇక్కడ 1 వచ్చినా వెనక్కి వెళ్ళాలి, ఇక్కడ ఎన్ని 0s అయినా ఉండొచ్చు. ఇది మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసి వచ్చింది. మరి ఇది ఎన్ఎఫ్ఏ, ఇది కరెక్టే. దీన్ని కన్వర్షన్ చేస్తే వచ్చిన ఇది కరెక్టే, ఇది కరెక్టే. సరే ఎన్ఎఫ్ఏ మర్చిపోతే ఈ 2 డిఎఫ్ఏలు అర్థం కాబట్టి ఈ డిఎఫ్ఏ ఇక్కడ ఉన్న లెట్ మీ సే 1 అండ్ లెట్ మీ సే దిస్ ఇస్ 2. ఈ 1 డిఎఫ్ఏ 2 డిఎఫ్ఏ ఈక్వలెంట్ అవ్వాలి కదా. ఈక్వలెంట్ అవ్వాలంటే మరి ఇక్కడేమో 3 స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 4 స్టేట్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ ఇక్కడ ఫైనల్ స్టేట్స్ ఎవరో చూద్దాం. ఇక్కడ ఫైనల్ స్టేట్స్ ఎవరు? ఇక్కడ ఫైనల్ స్టేట్ ఎవరు గివెన్ ఎన్ఎఫ్ఏ లో? లెట్ మీ టేక్ ఎనదర్ కలర్. ఎన్ఎఫ్ఏ లో ఫైనల్ స్టేట్ ఎవరు? Q2. సో Q2 మెంబర్ ఉన్న స్టేట్స్ అన్ని. ఇక్కడ ఒక Q2 ఉంది, సో ఇది ఒక ఫైనల్ స్టేట్. ఇక్కడ ఒక Q2 ఉంది కాబట్టి ఇది ఒక ఫైనల్ స్టేట్. ఈ 2 ఫైనల్ స్టేట్స్. మరి 1 ఈ 2 ఈక్వలెంట్ అవుతాయా? ఇక్కడేమో 3 స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 4 స్టేట్స్ ఉన్నాయి. ఎస్ ఈక్వలెంటే, ఈ 2 ఈక్వలెంటే. దీన్ని మనం మినిమైజ్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ ఓన్లీ. సో కన్వర్షన్ లో మినిమల్ డిఎఫ్ఏనే రావాలని రూల్ లేదు. డిఎఫ్ఏ వస్తుంది. అది మినిమల్ ఫామ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఈక్వలెంటే. ఈ 3 కూడా ఈక్వలెంట్. మనం మొన్న కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అప్పుడు ఇంకా ఎన్ఎఫ్ఏ మాట్లాడుకోలేదు కాబట్టి డైరెక్ట్ గా మినిమల్ డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ మన ఇంటెన్షన్ ఏంటి? ఫైండింగ్ డిఎఫ్ఏ కాదు, కన్వర్షన్ ఆఫ్ దిస్ ఎన్ఎఫ్ఏ. సో కన్వర్షన్ లో ఏదొస్తే అదే పెట్టడం. ఈ 2 దీన్ని మళ్ళీ నేను మినిమైజ్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ ఓన్లీ. మినిమైజేషన్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి, మినిమైజేషన్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్. అక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని మినిమైజ్ చేద్దాం, ఇది వస్తుందో చెక్ చేద్దాం కూడా. ఓకేనా? ఇది కన్వర్షన్ అండి. ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్ కి యాజ్ ఇట్ ఈస్ మినిమల్ ఫార్మ్స్ వచ్చాయి, కానీ దీన్ని కన్వర్షన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా మినిమల్ ఫామ్ రాలేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మినిమల్ ఫామ్ వచ్చేస్తుందేమో. ఏం కాదు, దాని ఈక్వలెంట్ డిఎఫ్ఏ వస్తుంది కన్వర్షన్ చేస్తే వచ్చే డిఎఫ్ఏ. దానికి కావాల్సిన మినిమైజేషన్ చేసుకోవచ్చు. మినిమైజేషన్ అల్గారిథం తెలిస్తే. మినిమైజేషన్ అల్గారిథం మీకు ఇంకా ఈ స్టేజ్ తెలీదు, టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో క్లాస్ లో కానీ అది మినిమైజేషన్ అల్గారిథం
వస్తుంది అనమాట మనకి. ఓకే, సో ఈ రోజుకి కన్వర్షన్ ఆపేద్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఒకసారి ఇలా ప్రొసీజర్ ఓరియంటెడ్ లో ఒకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. నేను డయాగ్రామ్ టు డయాగ్రామ్ చెప్పాను, బట్ ఎగ్జామినేషన్ ఈ ప్రొసీజర్ కూడా ఉండాలి కాబట్టి ఒకసారి సేమ్ ప్రొసీజర్ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు అప్లై చేసి ఒకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే డియర్ స్టూడెంట్స్, we will meet again on next class. Thank you.